హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో ఇన్స్టెంట్ పచ్చడి. ఈ పచ్చడి మా అమ్మ వాళ్ళ అమ్మ మా అమ్మకి నేర్పించింది. భలే వచ్చింది కదా ఫ్లో. ఇప్పుడైతే పనిన టొమాటోస్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఈ ఇన్స్టెంట్ పచ్చడి చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకి నోరు రుచిగా ఏమైనా పచ్చడి తినాలి అని అనిపించినప్పుడు టొమాటోస్ ఉంటే చాలు, అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు ఈ టొమాటో పచ్చడిని. ఇప్పుడు మనం స్టవ్ మీద మనం కట్ చేసుకున్న టొమాటోలన్నీ ఒక కడాయిలో వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించిన తర్వాత కల్లుప్పు వేసుకున్నాము. కల్లుప్పు బదులు మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కల్లుప్పు, పసుపు, చింతపండు వేసుకున్నాము. వేసుకొని వాటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. అన్నీ బాగా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ వేసుకొని మగ్గించుకోవాలి బాగా. ఎలా అంటే ఆ టొమాటోలన్నీ మంచిగా ఉడకాలి, బాగా మెత్తగా ఉడికేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు మేమైతే ప్లేట్ వేసి మగ్గించుకున్నాం. ఇదిగో చూసారు కదా, అలాగ రావాలి. టొమాటోస్ అన్నీ మంచిగా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పైన బబుల్స్ లాగా వచ్చినాయి కదా, అంటే మనం ఆ టొమాటోస్ అన్నీ ఉడికినట్టు అని అర్థం చేసుకోవాలి. దాంట్లోకి తర్వాత కారం యాడ్ చేసుకున్నాము. కొంతమందికి మంట కారం ఉండిద్ది, మంట లేని కారం ఉండిద్ది. చూసుకొని మీకు తగ్గట్టు మీ స్పైస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకునే ముందు మనకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అన్నప్పుడు సాల్ట్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఓకే అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పచ్చడికి మనం మినిమం 10 minutes గ్యాప్ ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వాలి. ఆ పచ్చడి అంతా ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఆ పచ్చడి అంతా వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు తిరగమాతకి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు బాగా వేగించుకోవాలి. వేగిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి మనం చిన్నుల్లిపాయలు, దంచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక 2 రెబ్బలు 3 రెబ్బలు అలాగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మంచి అరోమా వచ్చిద్ది. తిరగమాత మనకు ఫైన్గా మంచిగా వేగిన తర్వాత ఒక మంచి గుడ్ స్మెల్ వచ్చిద్ది. ఆ స్మెల్ వచ్చిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ తిరగమాతలోకి యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో. ఎప్పుడు దాకా అంటే దాంట్లో మనం తిరగమాతలో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అంతా పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పచ్చడి రెడీ అవుతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మన గుమగుమలాడే ఇన్స్టెంట్ టొమాటో పచ్చడి అయితే రెడీ అయింది. ఇప్పుడు దాన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఎంత బాగుండిద్దో కదా ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మన దగ్గర నిల్వ పచ్చడి లేనప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే ఈజీ అవుతుంది, అలాగే బాగుంటుంది కూడా. 2 days మ్యాక్సిమం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటున్నాము. చాలా బాగుంది. ఇలాగే ఫుడ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడైతే మేము పచ్చడి తింటూ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ వేరే వీడియోతో మీ ముందుంటాం. బాయ్.